మోకాళ్ళ నొప్పులు ఇవాళ రేపు ఒకప్పుడు పాతకాలంలో ఏంటంటే 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినప్పుడు చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులతోటి బాధపడటం అనేది సహజంగా చూసేవాళ్ళం. కానీ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా 45 50 ఇయర్స్కే మోకాళ్ళ నొప్పులు రావటం జరుగుతుంటుంది. మొన్న ఒక పేషెంట్ని చూస్తే అయితే 38 ఇయర్స్ పాపం అతనికి కొంచెం ఒబేస్ ఉన్నాడు. కానీ అప్పుడే మోకాళ్ళల్లో అరిగిపోయి నీకు సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు అని వచ్చారు. సో, అసలు ఈ మోకాళ్ళ నొప్పులేంటి? ఎందుకు వస్తాయి అని గనక మనం చూసుకున్నట్లయితే, సహజంగా ఈ మోకాలనేది 3 ఎముకల కలయికలో ఏర్పడే ఒక జాయింట్. నీ జాయింట్ అంటాం జనరల్‌గా. పైనుంచి వచ్చే తొడ ఎముక, కింద నుంచి వచ్చే ముంగాలు ఎముక, పైన ఈ 2 జాయింట్ దగ్గర పటెల్లా అని ఇంకొక బోను. ఈ 3 కలిసిన ఒక జాయింట్ వచ్చేదే మనం నీ జాయింట్, మోకాలు అని చెప్పేసి, మోకీలు అని చెప్పేసి అంటూ ఉంటాం. సహజంగా ఏం జరుగుతుందంటే, వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోవటం వల్ల నడిచేటప్పుడు పైనున్న బోను, కిందున్న బోను 2 కూడా రాసుకొని మనకి జాయింట్‌లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాక అక్కడ కార్టిలేజ్ ఉంటుంది. ఈ జాయింట్ ఏర్పడినప్పుడు ఆ ఫ్రిక్షన్ డెవలప్ చేయటం కోసము మనకి కార్టిలేజ్ అనే ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. ఆ కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల గానీ, అలాగే జాయింట్‌లో ఉండే ఫ్లూయిడ్ అనేది డ్రై అయిపోవటం వల్ల గానీ ఈ సమస్య రావచ్చు. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్ అంటారు. జనరల్‌గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఉండే ఏ జాయింట్‌కైనా వస్తుంటుంది. అది ఏజ్ గడిచే కొద్దీ వస్తుంటుంది. కానీ నీ జాయింట్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్. మన శరీరం బరువు మొత్తాన్ని మోయాల్సింది నీ జాయింట్ మాత్రమే. సో, దీనివల్ల తొందరగా ఈ జాయింట్ అరిగిపోవటం గమనిస్తూ ఉంటుంది. సో, ఇది మోకాళ్ళలో నొప్పి అనేది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల రావచ్చు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళలో కూడా రావచ్చు. అలాగే మనకి గౌటీ ఆర్థరైటిస్ అంటారు. దీనివల్ల కూడా రావచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ట్రామా అంటారు. అంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం వల్ల గానీ, ఏదన్నా పడి మోకాలు నేలకు గుద్దుకున్నప్పుడు గానీ, అక్కడ జాయింట్‌లో ఉండే సున్నితమైన భాగాలైన మెనిస్కస్ అంటారు. అలాగే లిగమెంట్స్ అంటారు. కండర పోగులు. సో, ఇవి తెగిపోవటం వల్ల గానీ, అలాగే మెనిస్కల్ టేర్ అంటారు. ఈ మెనిస్కల్ టేర్ వల్ల గానీ, ఇలాంటి వాటి వల్ల ఈ మోకాళ్ళలో నొప్పి రావటం జరుగుతుంటుంది. సో, ఈ మోకాల్లో నొప్పొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా కూడా చెప్పాలంటే ఒబేసిటీ కూడా ఒక మేజర్ కాజ్ అని చెప్పొచ్చు. సో, ఎక్కువ బరువు ఉండటం వలన శరీరం బరువును మోయాల్సిన జాయింట్ మోకాలే. సో, ఈ బరువు మోయలేక దీనివల్ల తొందరగా జాయింట్ అరిగిపోయి కూడా ఈ సమస్య రావటం జరుగుతుంది. సో, మనకి ఇలా వచ్చినప్పుడు ఈ అరుగుదల వచ్చినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ జాయింట్‌లో ఏమైతుందంటే ఎముకల చివరి భాగాల్లో చిన్నగా ఆస్టియోఫైట్స్ అని ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే చిన్న చిన్న ములుకుల్లాగా ఉండి నడిచేటప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. దానివల్ల కూడా రావచ్చు. అలాగే ఏంటంటే జాయింట్ అరిగిపోవటం వల్ల ఒక రకమైన సౌండ్ డెవలప్ అవుతుంది. టకటక అంటాం. క్రెప్స్ అంటాం వాటిని మనం. ఆ వైద్య పరిభాషలో క్రెపిటస్ లేదా క్రెప్స్ అంటూ ఉంటాం. అలాగే జాయింట్‌లో వాపు రావటం జరుగుతుంటుంది. ఇంకేంటంటే పొద్దున్నే లేచినప్పుడు 4 అడుగులు లేచిన దాకా జాయింటు పట్టుకుపోయినట్టు అయిపోతుందనమాట. ఆ 4 అడుగులు లేస్తే గానీ ఫ్రీ అవ్వదు జాయింటు. సో, ఇదొక సమస్య. కింద కూర్చొని లేవలేకపోవటం జరుగుతుంటుంది. సో, ఇలాంటి సమస్యలన్నీ ఈ నీ పెయిన్‌లోగా రావటం జరుగుతుంటుందనమాట. సో, ఓకే. ఇది వచ్చింది. వస్తే మనం దీనికి ఎలాంటి మనం పరిష్కారం చూడాలంటే ముందుగా ఏంటంటే మనం సహజంగా మనకి ఊళ్ళల్లో దొరికే ఆముదం ఆకు గానీ, జిల్లేడాకు, ఉమ్మెత్తాకు, మునగాకు ఇలాంటి ఆకులు ఈ 4 రకాల ఆకులు తీసుకొని వాటిని ఒక గుడ్డలో ఏసి మూట కట్టుకొని పెనం మీద వేడి పెట్టి జాయింట్ మీద గనక బాగా కాపుకున్నట్టయితే నెమ్మదిగా మనకి సమస్య నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయుర్వేదంలో చెప్పినట్టు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాం. ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్‌లో ఏంటంటే జానువస్తి అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఎక్కడైతే జాయింట్ అరిగిపోయిందో ఆ జాయింట్ మీద చుట్టూతా ఒక మందులతో చేసిన ఒక పిండిలాగా గట్టులాగా కట్టి దాంట్లో మెడికేటెడ్ ఆయిల్స్ పోసి ఒక 45 మినిట్స్ వేడి గోరువెచ్చగా ఉన్న ఆయిల్ పోసి దాన్ని ఉంచటం జరుగుతుంటుంది. అలా చేసిన తర్వాత పత్రపిండ స్వేదం అంటారు. ఇందాక చెప్పినట్లు కొన్ని ఆకులు, ఈ ఆకులతో పాటు కొన్ని మందులు పొడులు ఇవన్నీ ఆ ఆయిల్‌లో మెడికేటెడ్ ఆయిల్‌లో ఫ్రైలాగా చేసి దాన్ని గుడ్డలో మూట కట్టి అదే ఆయిల్‌లో ముంచి బాగా కాపుతారు జాయింట్ అంతా. సో, ఇది అయిపోయిన తర్వాత లేపం అని ఒక రకమైన మందులతో చేసిన పొడి పట్టులాగా వేస్తామన్నమాట. సో, ఇదంతా వేయటం వల్ల ఏం జరుగుతుందంటే
జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అయ్యి కొంచెం అరుగుదల అనేది తగ్గి ఆ కార్టిలేజ్ ఏదైతే డీజనరేట్ అవుతుందో అది కొంచెం రీజనరేట్ అయ్యి చాలా వరకు మనకి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. సో మీరు ఇది కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, మీరు ఇంటి దగ్గర చేసుకోవాలంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే, మనం నువ్వుల నూనెలో అంత ఉప్పు, కొద్దిగా కర్పూరం వేసి దాన్ని గనక బాగా వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకొని పైన ఆముదం ఆకేసి కట్టుకట్టేసి తెల్లవారి పొద్దున్నే తీసేయాల. లేదనుకుంటే ఇంకొక చిట్కా చూడండి, శొంఠి పొడి దొరుకుతుంది. ఈ శొంఠి పొడిని మనం నీళ్ళల్లో వేసి పేస్ట్ లాగా చేసి ఆ జాయింట్ మీద అప్లై చేసేసి దాన్ని తెల్లవారిన తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల కూడా మనకి ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఇవన్నీ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవన్నీ తగ్గనప్పుడు కూడా ఏంటంటే, మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్‌నైనా గానీ, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే కింద తెలియజేసిన నంబర్‌లతోటి మీరు గనక కాల్ చేసినట్లయితే మీకు ఎప్పుడైనా సహాయం చేసే ప్రయత్నం చేస్తాం. నా పేరు డాక్టర్ సాంబశివరావు, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్.